ఎందుకంటే వాళ్ళ రూలు either 1 or 2కి రావాలి. అవును. అది 2047కి అని కాదు వాళ్ళు వేసుకున్న లెక్క. 2030కే ఎంత త్వరగా అయితే అంత. అవును. వాళ్ళు either ఫస్ట్ ఆర్ సెకండ్కి రావాలనుకుంటున్న వాళ్ళు ఏదో తోక పార్టీగా మిగులుతారా? ఇప్పుడు 10 సీట్లతో అంటే తోక పార్టీ. తోక పార్టీగా మిగలాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? వాళ్ళంత పిచ్చోళ్ళ. వెంటనే దక్షిణాదిలో సాధ్యం కాదు అంటారు. ఇంతకుముందు తూర్పులో కూడా సాధ్యం కాదు, అంతకుముందు నార్త్ లో కూడా సాధ్యం కాదు. సాధ్యం ఎలా కావాలో వాళ్ళకి బాగా చేతొచ్చు. ఇవాళ వాళ్ళే చూడండి, 4 రాజ్యసభ సభ్యత్వాలు వస్తున్నాయి రేపు. 3 మాకు ఇన్ని అంటున్నారు. వీళ్ళు బతిని ఆడుకుంటున్నారు. లేదు లేదు ప్లీజ్ అంటే 2 తీసుకోండి, మాకు డిమాండ్ ఉంది ఇక్కడ అన్నటువంటిది. అదే క్రిందటిసారి 10 ఎమ్మెల్యే సీట్లు ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేశాడా? బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. 6 లోక్సభ సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు ఎవరన్నా? బీజేపీ లోకల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళు అడిగారు, తీసుకున్నారు అంతే. రేపు పొద్దున ఇదే కంటిన్యూ కావాలంటే నా లెక్కనైతే రేపటికి 225 సీట్లు ఏమవుతాయి నెక్స్ట్ ఎలక్షన్స్ కి. 100 ఇవ్వమంటారు బాబు, అంటే పుట్టి బీజేపీకి కాదు, జనసేన బీజేపీ కలిపి 100 ఇవ్వమంటారు. ఇప్పుడు 10 పోటీ చేశారు కదా, 25కి రెడీ అవుతారు. దాంతోపాటు 50% పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వమని అడుగుతారు. వాళ్ళు అడుగుతారు, వాళ్ళే అడుగుతారు పవన్ కళ్యాణ్ తరఫున. ఇతను సరిగ్గా ఉంటే అడుగుతారు వాళ్ళే. 50-50